హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగతి ఫుడ్ తినకుండా ఏదో ఆలోచిస్తూ ఫుడ్ వైపే చూస్తూ ఉంటుంది. ఫుడ్ మీద కూడా తినాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు, ఆకలి ఉండదు. మహేంద్ర గమనించి, "ఏమైంది జగతి" అని అంటాడు. మహేంద్ర వాయిస్ విని జగతి తన ఆలోచనలోంచి బయటకు వస్తుంది. అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతుందనమాట. మహేంద్ర ఏమన్నాడో కూడా తను వినలేదు. అప్పుడు మహేంద్ర, "ఏంటి విషయం? దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?" అంటాడు. "అలాంటిదేం లేదు మహేంద్ర" అంటూ మహేంద్ర వైపు కూడా చూడకుండా ఫుడ్ తింటూ ఉంటుంది. మహేంద్ర జగతి అలా ఉండడం చూసి, జగతి ఫుడ్ తింటుంటే చెయ్యి పట్టుకుని, "నన్ను చూడు జగతి, ఏం ఆలోచిస్తున్నావు చెప్పు" అంటాడు. మహేంద్ర అలా చాలా సున్నితంగా అడిగేసరికి జగతి ఎప్పటివరకు కంట్రోల్ చేసుకుంటున్న కన్నీళ్ళు తన చెంపల మీద నుంచి కారుతూ వచ్చేస్తాయన్నమాట. మహేంద్ర షోల్డర్ మీద తన తల పెట్టుకుని నాన్ స్టాప్ ఏడుస్తూనే ఉంటుంది. కన్నీళ్ళు కారుతూనే ఉంటాయి. మహేంద్రకి అర్థమవుతుందన్నమాట తను అంతలా ఏడవడానికి కారణం ఏంటనేది. సో ఏమీ మాట్లాడడు. జగతి అలా ఏడుస్తూనే ఉంటుంది. మహేంద్రకి కూడా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి సైలెంట్గా. జగతి వాయిస్ చాలా క్రాక్డ్‌గా పగిలినట్టుగా వస్తుందనమాట ఏడవడం వల్ల. మహేంద్ర, రిషి అంటూ ఉంటుంది. మహేంద్ర కూడా తన కన్నీళ్లు తుడుచుకుని జగతి ఫేస్ పట్టుకుని, జగతి కన్నీళ్లు కూడా తుడిచి ఇలా అంటాడు. "మన రిషి త్వరలోనే మన దగ్గరకు వస్తాడు జగతి, బాధపడకు" అని జగతిని హగ్ చేసుకుంటాడు. జగతి తల్లి హృదయం రిషి కోసం అల్లాడుతూ ఉంటుంది. దేవయాని వాళ్ళకి చేసిన అన్యాయం తెలిసి కూడా రిషి ఇంకా తన దగ్గరకు రాలేదనేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంటి డోర్ బెల్ ఎప్పుడు రింగ్ అయినా సరే రిషి వచ్చాడేమో అని తలుపు తెరుస్తూ ఉండేది. కానీ వసు రిషి సార్కి డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, ఆయన బయటకు వచ్చే వరకు కొంచెం టైం ఇవ్వండి అంటుంది. అందుకు ఆగిపోతుంది. లేదంటే జగతి ఈ పాటికే రిషి దగ్గరికి పరిగెట్టుకుంటూ పరుగున వెళ్ళిపోయేది. 20 సంవత్సరాలు ఆగాను, కొన్నాళ్ళు ఆగలేనా అనుకుంటుంది. ఎంతైనా తల్లి హృదయం కదా. రిషి బాధలో ఉన్నాడని తనకి తెలిసి తన దగ్గర తీసుకుని ఓదార్చుదామని ఆరాటపడుతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. మహేంద్ర, జగతి అలా హగ్ చేసుకుని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గానే ఒకరినొకరు నేనున్నా, రిషి వస్తాడు అన్నట్టుగా సర్ది చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రిషి, వసు నెక్స్ట్ డే ఈవినింగ్ శిరీష్ ఎంగేజ్మెంట్కి వెళ్ళడం కోసం రెడీ అవుతున్నారు. ముందు రోజు మూవీకి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ కొంతవరకు ముందుకు వెళ్ళిందని చెప్పుకోవచ్చు మనం. ఫ్రెండ్స్, వీళ్ళు ఎంగేజ్మెంట్కి వెళ్ళే ముందు నేను ఈరోజు కాలేజ్లో ఏం జరిగిందో చెప్పాలనుకుంటున్నాను. కాలేజ్లో వీళ్ళిద్దరూ మూవీకి వెళ్ళడం అందరికీ తెలిసిపోయిందనమాట. స్టూడెంట్స్, లెక్చరర్స్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ గాసిప్స్ చెప్పుకోవడం మొదలుపెట్టేశారు. కొందరేమో హస్బెండ్ అండ్ వైఫ్ మూవీకి వెళ్ళడంలో తప్పేంటి అంటే, మరి కొందరేమో సిగ్గు లేకుండా సార్తో మూవీకి వెళ్ళడం ఏంటి, అలా తిరగడం ఏంటి అని వసుని అలా ఎలా మాటలు అంటూ ఉంటారనమాట. టార్గెట్ చేసి చెప్పుకుంటూ ఉంటారు. స్నేహ రాదనమాట. ముందు రోజు ఈవినింగే ఎంగేజ్మెంట్ కోసమని శిరీషు, స్నేహ వెళ్ళిపోతారు. సో పుష్ప వస్తుంది. పుష్ప క్లాస్ అందరికీ క్లాస్ పీకుతూ ఉంటుంది. వసుని ఎవరన్నా ఏమన్నా అంటుంటే ఆపుతూ ఉంటుంది. జగతి మేడం ఏమో వసుతో ఎలా అంటారు, "వసు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి, ఇవేం పట్టించుకోకు, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా" అంటుంది. అందుకే సైలెంట్గా ఉండిపోతుంది వసు. లేదంటే వసు కూడా వాళ్ళకి తగ్గట్టు సమాధానం చెప్తును, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, దీని మీద కాన్సన్ట్రేషన్ పెడితే అవి పాడవుతుంది అనేసి వదిలేస్తుంది అనమాట. ఏం పట్టించుకోదు ఎవరేమన్నా అని. వసు మనసులో ఇలా అనుకుంటుంది, "థ్యాంక్ యూ జగతి మ్యామ్, మీరు నాకు గైడ్గా ఉండి అమ్మలాగా నన్ను నడిపిస్తున్నారు. మీలాంటి అత్తగారిని ఇచ్చినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు" అనుకుంటుంది. ఈ న్యూస్ భూషణ్ ఫ్యామిలీ మొత్తానికి కూడా తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో పెళ్ళైన ఆడవాళ్ళు బయటకు వెళ్ళడం, మూవీస్కి వెళ్ళడం, ఇలా తిరగడం అంటే అవన్నీ నిషిద్ధం అనమాట భూషణ్ ఫ్యామిలీలో. రిషి అలా తీసుకెళ్ళాడు అని తెలిసి వాళ్ళ పెద్దనాన్న కూడా ఆశ్చర్యపోతాడు. రిషిని అడుగుతాడు, "అలా ఎందుకు తీసుకెళ్ళావని?" రిషి ఏం మాట్లాడు. తర్వాత రిషి వసుకి కాల్ చేసి అడుగుతాడు, "క్లాస్లో సిచ్యుయేషన్ ఎలా ఉంది, ఎవరైనా ఏమన్నా అంటున్నారా చెప్పు" అనేసి అంటాడు. గాసిప్స్ గురించి అడుగుతాడు. ఆ తర్వాత వసు అలా ఏం లేదు అని చెప్తుంది. రిషి లైట్ తీసుకుంటాడు. ఎందుకంటే వసు తన గురించి తాను గట్టిగా నిలబడగలదు, తన కాళ్ళ మీద తను నిలబడగలదు, ధైర్యంగా సమాధానం చెప్పగలడు అనే నమ్మకం ధైర్యంగా సమాధానం చెప్పగలదు అనే నమ్మకం ఉంటుంది రిషికి. ఒక గ్యాంగ్ వచ్చి వసుని ఆట పట్టిస్తూ ఉంటారనమాట సూటిపోటు మాటలతో. అది రిషి క్లాసు. సో రిషి వచ్చేసరికి వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోతారు. వెళ్ళి నుంచుని క్లాస్ అందరూ విష్ చేస్తారు.
రిషి క్లాస్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. వసు ఏమో నోట్స్ రాయడంలో బిజీగా మునిగిపోతుంది. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అని అడుగుతాడు. ఎవరు ఏం మాట్లాడరు. మీకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీకే జరుగుతాయి. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. డౌట్స్ ఉంటే అడగండి. మీ ఆన్సర్ షీట్స్ ఐశ్వర్య మ్యామ్ కరెక్ట్ చేస్తారు అని చెప్తాడు. క్లాస్ నుంచి వెళ్ళిపోతాడు. రిషికి తెలుసు రిషి పేపర్ కరెక్షన్ చేస్తే ఫేవరిజం చూపిస్తున్నాడు. వాళ్ళ వైఫ్‌కి ఎక్కువ మార్క్స్ ఇచ్చుకుంటున్నాడు అని అనుకుంటారనేసేసి వీళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత నుంచి రిషి పేపర్ కరెక్షన్ చేయడం మానేశాడు. అంతా ఐశ్వర్య మేడంకి అప్పచెప్తూ ఉంటాడు. ఎందుకంటే తెలుసు రిషికి ఎవరు కరెక్షన్ చేసినా గానీ వసూయే ఫస్ట్ వస్తుందని. ఆ ఫస్ట్ వచ్చినప్పుడు రిషి కరెక్ట్ చేశాడు కాబట్టే ఫస్ట్ వచ్చింది అనేసి వాళ్ళు అనుకుంటారని ఆ మిస్‌అండర్‌స్టాండింగ్ వద్దని అలా చేయడం స్టార్ట్ చేస్తాడు. వసు క్లాస్ అయ్యాక కొన్ని బుక్స్ తీసుకుందామని లైబ్రరీకి వెళ్తుంది. కాలేజ్ లైబ్రరీకి. బుక్స్ తీసుకొని వస్తుంటే ఒక ముగ్గురు అమ్మాయిలు బాగా సతాయిస్తూ ఉంటారు. సార్‌తో రిలేషన్‌షిప్ గురించి బాగా ఏడిపిస్తూ ఉంటారనమాట. వసు ఏమో నా పర్సనల్ మ్యాటర్స్ మీకెందుకు అని వెళ్ళిపోతూ ఉంటే తను చెయ్యి పట్టుకొని గట్టిగా లాగుతారు. ఇదంతా చూసిన ఫణేంద్ర గట్టిగా అరుస్తాడు. కాలేజ్ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? తోటి విద్యార్థితో అలాగేనా ప్రవర్తించేది అంటాడు. వాళ్ళు భయపడతారు. భయపడి వసు చెయ్యి వదిలేస్తారు. రిషి ఇక్కడ మాత్రమే మీకు లెక్చరర్. కానీ ఔట్ ఆఫ్ ద కాలేజ్ వసు భర్త. వాళ్ళు బయట ఎలా ఉంటే మీకెందుకు? ఇంకోసారి ఇది రిపీట్ అవ్వడం గనుక నేను చూస్తే మిమ్మల్ని అందరినీ డిబార్ చేసేస్తా అని గట్టిగా అంటాడనమాట. ఆ తర్వాత వాళ్ళని వసుకి సారీ చెప్పమంటారు. వాళ్ళందరూ వసుకి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వసు ఏమో అతని బిహేవియర్ చూసి షాక్ అయిపోతుంది. వాళ్ళ పెద్ద మావయ్య గారి బిహేవియర్. థ్యాంక్ యూ సార్ అంటుంది. వసు వాళ్ళ ఫ్యామిలీలో రిషిని, జగతి మేడంని, అలాగే ఫణీంద్ర గారిని వీళ్ళనే సార్, మేడం అని పిలుస్తుంది. మిగతా వాళ్ళందరినీ కూడా రిలేషన్‌షిప్స్ నేమ్స్‌తోనే పిలుస్తుంది. మావయ్య, అత్తయ్య, అక్క, వదిన అంటూని. వసు థ్యాంక్ యూ సార్ అని చెప్పాక ఫణీంద్ర ఒకసారి తల ఊపి చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వసు తర్వాత ఇంటికి వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న టాపిక్ వచ్చేసింది రిషి వసుధారలది. ఇందులో పానీపూరి సీన్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఆ రోజు ఈవినింగ్ రిషి హాల్‌లో నుంచి గట్టిగా అరుస్తాడు. వసు త్వరగా రా లేట్ అవుతుంది అని అరుస్తాడు రిషి. అయిపోయింది వచ్చేస్తున్నా అంటూ ఒకసారి బ్యాగ్‌లో అన్నీ పెట్టుకుందో లేదా అని అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత వసు రూమ్‌లోంచి బయటకొచ్చి అంతా రెడీ వెళ్దామా అంటుంది. డ్రైవర్ వాళ్ళ బ్యాగ్స్‌ని కార్‌లో పెడతాడు. రిషి డ్రైవర్‌ని ఇంటికి వెళ్ళిపోమంటాడు. రిషి వాళ్ళకి 2 డేస్ వరకు హాలిడేస్ అనమాట. రేపు సాటర్డేనే శిరీష్ ఎంగేజ్‌మెంటు. శిరీష్, స్నేహాల ఎంగేజ్‌మెంటు. రిషి వాళ్ళ డ్రైవర్‌ని ఇంటికి వెళ్ళిపోమంటాడు. రిషియే కార్ డ్రైవ్ చేద్దామనేసేసి. శిరీష్ వాళ్ళ ఎంగేజ్‌మెంట్ హాలిడేస్‌లో జరగడం మంచి పనయిందనమాట. లేదంటే కాలేజ్‌లో రచ్చ ఎలా ఉంటుందో తెలుసు కదా! ఫుల్ గాసిప్స్ మొదలైపోతాయి. రిషి, వసు ఒకేసారి కాలేజ్ మానేశారంటే. రేపే ఎంగేజ్‌మెంటు. సో, వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అవుతారు. వసు కార్ ఎక్కుద్ది. రిషి డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ నుంచి వెన్యూకెళ్ళడానికి 6 అవర్స్ జర్నీ అనమాట. కొద్దిసేపు ర్యాండమ్‌గా మాట్లాడుకుంటూ ఉంటారు. కాలేజ్‌లో జరిగిన విషయాలు, క్లాసెస్ ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోతారు. మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. రిషి ఏమో డ్రైవింగ్ మీద కాన్సంట్రేషన్ చేస్తాడు. వసు ఏమో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి అందులో రీల్స్ అవి చూస్తూ ఉంటుంది. అందులో ఫుడ్ వీడియోస్ చూస్తుంది. అవి చూసి వసుకి ఎక్కడా లేని ఆకలి వేస్తుందనమాట. స్నాక్స్ ఏమైనా తిందామా అన్నట్టు చూస్తుంది. కార్‌లో ముందు వెనక్కి చూస్తుంది. తినడానికి ఏమీ కనిపించవు. పెట్టానా లేదా? బ్యాగ్‌లో ఏం పెట్టలేదే అయ్యో అని ఫీల్ అవుతూ ఉంటుంది. రిషి అడుగుతాడు. ఏంటి వెతుకుతున్నావు అని అడుగుతాడు. అయ్యో తినడానికి ఏం తెచ్చుకోలేదు. ఆకలిగా ఉంది. నాకు స్నాక్స్ తినాలనిపిస్తుంది అంటుంది. అప్పుడు ఇక్కడే చాక్లెట్ ఉందిగా ఎందుకంత వెతుకుతావని కార్ డాష్‌బోర్డ్ మీద ఉన్న చాక్లెట్ తీసి ఇస్తాడనమాట తినమని. నాకు చాక్లెట్ వద్దు స్నాక్స్ కావాలి అంటుంది. సరే అయితే రెస్టారెంట్ దగ్గర ఆపుతాను అని రిషి అంటాడు. వసు ఒకసారి ఆలోచించి యాక్చువల్‌గా నాకు పానీపూరి తినాలనిపిస్తుంది అని మొబైల్‌లో ఆల్రెడీ ప్లే అవుతున్న పానీపూరి రీల్ చూపిస్తుందనమాట. పానీపూరియా అంటాడు రిషి. పానీపూరినే అంటుంది వసు. అప్పుడు రిషి ఇలా అంటాడు. చూడు వసు పానీపూరి కడుపు నిండదు అన్నట్టు ఏదో చెప్పుకొస్తూ ఉంటాడు. ఏం చెప్పకండి మీరు. నాకు పానీపూరి కొనిపెడతారా లేదా అని కోపంగా గట్టిగా అడుగుతుంది. రిషి ఆశ్చర్యపోతాడు వసు టోన్ విని. సరే తీసుకెళ్తా తప్పుతుందా శ్రీమతి ఆర్డర్ అంటాడు. అప్పుడు ఇద్దరు ఒకసారిగా నవ్వుకుంటారు.
సరే నా ఫేవరెట్ పానీపూరి స్టాల్‌కి తీసుకెళ్తా అని రిషి అంటాడు. వసుకి పానీపూరి తింటా అని హ్యాపీగా ఉంటుంది. రిషి ఫేవరెట్ స్టాల్ అని అనడం చూసి ఆశ్చర్యపోతుంది. "మీరు పానీపూరి కూడా తింటారా? మీకిష్టమా?" అని అడుగుతుంది. "హా! చాలా ఇష్టం. ఏ ఆ డౌట్ ఎందుకొచ్చింది?" అని రిషి అడుగుతాడు. "లేదు మన ఇంట్లో జంక్ ఫుడ్డు, స్ట్రీట్ ఫుడ్డు ఇలాంటివి ఏమి అలౌడ్ ఉండవు కదా!" అనేసి అడుగుతుందనమాట. "అది ఇంటి వరకే. నేను స్కూల్ డేస్ నుంచి బయట తింటూ ఉంటాను." "ఓకే సార్. మీకు ఏమిష్టం స్వీట్ పూరియా? లేదంటే స్పైసీనా?" అని అడుగుతుందనమాట. "నాకు స్పైసీ ఇష్టమని" రిషి అంటాడు. "నిజమా? నాకు కూడా స్పైసీనే ఇష్టం" అంటూ వసు క్లాప్స్ కొడుతుంది. "ఒక పని చేద్దాం. మనం కాంపిటీషన్ పెట్టుకుందాం" అంటుంది. రిషి ఏమో క్వెషన్ మార్క్ ఫేస్‌లో పెట్టి "ఏం కాంపిటీషన్?" అంటాడు. "హ్మ్. పానీపూరి తినే కాంపిటీషన్. మనలో ఎవరైతే ఎక్కువ పానీపూరి తింటారో వాళ్ళే విన్" అని ఫుల్ స్మైల్ ఇస్తుంది ఎక్సైటెడ్‌గా. "నో. నువ్వు ఓడిపోతావు. అక్కడితో ఆగుతావా అంటే డిఫరెంట్ ఫేసెస్ పెట్టి అలిగి కూర్చుంటావు. అది చూడలేను" అంటాడు రిషి. "ఆహా! చూద్దాం. ముందు కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేస్తే కదా తెలుస్తుంది. ఎవరు గెలిచేది చూద్దాము. ఆ తర్వాత ఎవరు సాడ్‌గా ఫేస్ పెట్టి కూర్చుంటారో అప్పుడు తెలుస్తుంది" అంటూ వసు అంటుంది. "ఏమనుకుంటున్నావు నా గురించి? నీకు చెప్తే అర్థం చేసుకోవు. బాధపడతావంటే వినవు కదా! నీ ఆనందాన్ని నేనెందుకు వద్దంటాను? నడు చూసుకుందాం" అని రిషి కార్‌ని ఫాస్ట్‌గా డ్రైవ్ చేసి పానీపూరి బండి దగ్గర ఆపుతాడు. ఇద్దరు కార్ దిగి బండి దగ్గరకు వెళ్తారు. రిషిని చూసి "అన్న ఎలా ఉన్నావు?" అంటాడు ఆ పానీపూరి బండోడు. రిషి "బాగున్నా" అని రిషి అంటాడు. ఈవిడెవరు అన్నట్టుగా వసు వైపు చూస్తాడనమాట అతను. అప్పుడు రిషి అర్థం చేసుకొని తిను నా భార్య అని వసుధార అని చెప్తాడు. అప్పుడు వసుకి హాయ్ అని చెప్తాడు వాడు. తిను కూడా హాయ్ అని చెప్తుంది అతనికి. రిషి అతనికి నా భార్య అని చెప్తుంటే వసుకి ఒక డిఫరెంట్ హ్యాపీనెస్ ఫీలింగ్ వస్తుందనమాట. వసు లిప్స్ పైన ఫుల్ స్మైల్ వస్తుంది రిషిని చూసి. అప్పుడు పానీపూరి అమ్మే అతను రిషికి, వసుకి ప్లేట్స్ ఇస్తాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటూ ఎవరు విన్నరా, ఎవరు లూజరా అన్నట్టు ఛాలెంజింగ్‌గా చూసుకుంటారు. అలా స్టార్ట్ చేస్తారనమాట తినడం. వసు తింటూనే కళ్ళు కార్నర్‌గా చివరికి పెట్టి రిషి ఎలా తింటున్నాడో అని చూస్తుంది. రిషి ఏమో ఫాస్ట్‌గా నోటి నిండా పెట్టేసుకొని కూరేసుకొని మింగేస్తూ ఉంటాడు. వషుకి రిషి ఎక్కడ విన్ అయిపోతాడా అని టెన్షన్ వచ్చేస్తుంది. అప్పటికే కడుపు నిండిపోతుందనమాట ఫుల్‌గాని. ఇంకా తిందామని ఎలాగో ఒక 3 తింటుంది. ఆ తర్వాత ఫుల్‌గా పళ్ళు మారిపోతుందనమాట. కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తుంటాయి. దగ్గుతూనే ఉంటుంది. ఆ తర్వాత రిషి తినడం ఆపేసి వసు తల మీద తడుతూ ఉంటాడు. బ్యాక్ సైడ్ కూడా వీపు మీద నిమురుతూ ఉంటాడనమాట. ప్లేట్ పక్కన పడేసి దగ్గు తగ్గపోయేసరికి ప్లేట్ పక్కన పడేసి కార్ దగ్గరికి వెళ్ళి బాటిల్‌లో వాటర్ బాటిల్ తీసుకొస్తాడు. తీసుకొచ్చి బాటిల్ మూత తీసి వసు గడ్డం దగ్గర చేయి పెట్టి వసు ఫేస్‌ని కొంచెం పైకి పెట్టి వాటర్ పట్టిస్తూ ఉంటాడు. రిషికి చాలా టెన్షన్ వచ్చేస్తుంది. కొంచెం బాధగా ఎక్స్‌ప్రెషన్ పెడతాడు. "ఇంక చాలు సార్ స్టమక్ ఫుల్ అయిపోయింది తాగలేను" అంటుంది. రిషి "సరే అయితే" అని డీప్ బ్రీత్ తీసుకో, రిలాక్స్ అంటూ ఉంటాడు. వసు షోల్డర్ మీద చెయ్యి వేసి ట్యాప్ చేస్తూని. అలా వసు కొద్దిసేపు బ్రీత్ మీద కాన్సంట్రేషన్ చేస్తుంది. "ఇప్పుడెలా ఉంది?" అంటాడు. పర్వాలేదు తగ్గింది" అంటూ గొంతు సవరించుకుంటుంది అనుకుంటూని. అప్పుడు రిషి ఇలా అంటాడు కొంచెం గట్టిగా, "ఎందుకు అంత కష్టపడి తినడం? ఫుల్ అయిపోయినప్పుడు తినడం ఆపేయొచ్చు కదా! ఎందుకు అంత బలవంతంగా తింటావు?" అని గట్టిగా అరుస్తాడు. కొంచెం టెన్షన్‌తో అరుస్తాడనమాట. అప్పుడు వసు ఇలా అంటుంది, "అరే! కాంపిటీషన్ జరుగుతుంటే ఎలా ఆపేస్తాను మధ్యలో, అందుకే" అన్నట్టు నేను అంటూ ఉంటుంది. వసుని మాట్లాడనివ్వకుండా రిషి మధ్యలో ఇలా అంటాడు, "చూడు వసు, నీ హెల్త్ కన్నా ఏ కాంపిటీషన్ ముఖ్యం కాదు. ఒకవేళ అది నీ గొంతుకు అడ్డుపడి ఊపిరి ఆడకపోతే, ఏమైనా జరిగితే అప్పుడేంటి పరిస్థితి" అని చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతూ అడుగుతాడు. అప్పుడు వసుకి చాలా సర్ప్రైజింగ్‌గా అనిపిస్తుంది రిషి తన కోసం ఇంత ఆందోళన పడుతున్నాడని. "ఈసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు వసు, హెల్త్ కంటే ఏం ముఖ్యం కాదు" అంటాడు రిషి. వసు అన్నట్టు తల ఊపుతుంది. ఆ తర్వాత వసు కార్‌లో కూర్చొని విండోకి చేరబడి కళ్ళు మూసుకొని ఉంటుంది. మైండ్‌లో వేల కొద్దీ ఆలోచనలు ట్రైన్‌లాగా పరిగెడుతూ ఉంటాయన్నమాట. టీచర్ అనే తారతమ్యం లేకుండా 6 నెలలకే వీళ్ళు ఎంత దగ్గరయ్యారా అంటే నమ్మబుద్ధి కాదు తనకి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు నెమ్మదిగా. రిషికి కూడా సేమ్ ఫీలింగ్స్ ఉన్నట్టు వసుకు అర్థమైపోతుంది. రిషి ఇంతకు ముందులా కఠినంగా లేకుండా తనతో చాలా బాగా ఉంటున్నాడు. అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాడు.
రిషి పక్కనే ఉంటే చాలా బావుంటుంది. ఆ ఫీలింగ్స్ బాగా నచ్చుతాయి అనేసి అనుకుంటూ ఉంటుంది. కానీ ఇది ప్రేమ, ఫ్రెండ్‌షిప్పా అనేది తనకి తెలీదనమాట. వాళ్ళ బంధానికి ఏం పేరు పెట్టాలో కూడా వసుకు అర్థం గాదు. నేను ప్రేమిస్తున్నానా? లేకపోతే ఏంటిది? సార్ నన్ను చూసుకుంటున్నారని ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయా? అనేసి అనుకుంటూ ఉంటుంది. అందులోని రిషి కూడా వసుని ఈ మధ్య అందరితోని తన భార్య అనేసి చాలా నిర్మొహమాటంగా ఇబ్బంది పడకుండా కూడా చెప్పేస్తున్నాడు. తనకి ఏమైనా అవసరం ఉన్నా సరే రిషినే ఫస్ట్ ఉంటాడు హెల్ప్ చేయడానికి. వసు వాగుడిని కూడా ఇంతకుముందు కసిరినట్టు చిరాకు పడుతూ వినేవాడు, తిట్టేవాడు ఎందుకలా వాగుతావని. ఇప్పుడు వసు ఎంత మాట్లాడినా గానీ సరే ఇంట్రెస్టింగ్‌గా చాలా ఓపికగా వింటాడు. స్టడీస్‌లో కూడా ఎలాంటి డౌట్స్ వచ్చినా క్లియర్ చేస్తాడు, కుకింగ్ చేస్తాడు, క్లీనింగ్ చేస్తాడు. చాలా బాగా చూసుకుంటాడు. అన్ని పనుల్లోని హెల్ప్ చేస్తూ ఉంటాడు. నేను సారు, నువ్వు స్టూడెంటు, నేను హస్బెండు, నువ్వు వైఫు అనే తేడాలు చూపించకుండా వసుకి అన్ని పనుల్లోని హెల్ప్ చేస్తుంటాడు. రిషి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియని విషయాలు చాలా మట్టుకు వసుకు తెలుసనమాట. తనకి ఏమి ఇష్టము, ఏమి ఇష్టం లేదు, ఇష్టం లేనివేంటి అన్నీ వసుకు తెలుసు. వసుకి రిషి ఒక ఓపెన్ బుక్ లాగా, తెరిచిన పుస్తకంలాగా కనిపిస్తాడనమాట. తన దగ్గరకు వస్తుంటే తన హార్ట్ బీట్ రైజ్ అవ్వడం, అలాగే ఫేస్ బ్లష్ అవ్వడము, ఆ ఫీలింగ్స్ అన్నీ తలుచుకుంటుంటే చాలా బాగా అనిపిస్తుంది వసుకి. బయట చూస్తూ అలా నవ్వుకుంటూ ఉంటుంది విండోలోంచి బయటకి చూస్తూ. రిషి కూడా డ్రైవ్ చేస్తూనే అప్పుడప్పుడు వసు వైపు చూస్తూ చెక్ చేస్తూ ఉంటాడు ఎలా ఉందో అని. కొద్దిసేపటికి వసుని చూసి హమ్మయ్య అనుకుంటాడు. తగ్గినట్టుంది, పర్లేదిప్పుడు అనుకుంటాడు. వసు ఏమో నవ్వుకుంటూ రిషి గురించి ఆలోచిస్తూ నిద్రపోతుంది. రిషి కూడా డ్రైవ్ చేస్తూ వసుపై ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రిషికి ప్రస్తుతం నడుస్తున్న బ్యాడ్ టైంలో వసు తన పక్కనే ఉన్నందుకు రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బయటకు వెళ్ళిపోదాం ఇంట్లోంచి అంటే రిషికి సపోర్ట్ చేసి ఏం మాట్లాడకుండా వసు కూడా తనతో వచ్చింది. అలాగే రిషి ఈ టాపిక్ గురించి ఆలోచించుకుంటాను టైం కావాలి అంటే వసు అర్థం చేసుకుని మళ్ళీ వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ అమ్మ గురించి అసలు ఆ టాపిక్కే వెత్తట్లేదు. ఇలా వసు సపోర్ట్ చేస్తుంది రిషికి. రిషి తీసుకున్న ప్రతి డెసిషన్‌కి సపోర్ట్ చేస్తూ వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగానే ఉన్నా తను ప్రొఫెసర్, వసు స్టూడెంటు అన్న విషయాలు నెమ్మదిగా చెరిగిపోతూ వస్తాయన్నమాట. ఒకప్పుడు రిషి తనకి కాబోయే వైఫ్‌లో ఉండాలి అనుకున్న క్వాలిటీస్ వసులో ఒక్కటి కూడా లేకపోయినా సరే, విధి వాళ్ళను దగ్గర చేసింది. తన ఫీలింగ్స్‌ని కొంతవరకు అర్థం చేసుకుంటాడు రిషి. తన హార్ట్ ఏం చెప్తే అదే ఫాలో అవుదామని ఫిక్స్ అవుతాడు. కానీ వసు స్టడీస్ కోసం ఆగిపోతాడు. వసు ఇంకా చదువుకోవాలి అనుకోవడం వల్ల రిషికి వసుని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు ఇప్పట్లో. రిషికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అవి క్లియర్ చేసుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటాడు. రిషికి వాళ్ళ పెద్దమ్మ, అమ్మ, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అండర్‌స్టాండింగు వీటన్నిటిని సరిచేయాలని చూస్తూ ఉంటాడు. గతంలో తన లైఫ్ అంతా చాలా అబద్ధాలు, మోసాలు, మ్యానిపులేషన్, అమ్మ ప్రేమ కోసం తపన, ఎదురుచూపులు, నిరాశ వీటితోనే నిండిపోయి ఉంటుంది రిషి లైఫు. కొన్ని సార్లు జగతి దగ్గరికి వెళ్ళి గట్టిగా అడుగుదాము అనిపిస్తుందనమాట. ఎందుకు నన్ను అలా వదిలేసావు? నా కోసం గొడవపడి నన్ను కూడా నీతో ఎందుకు తీసుకెళ్ళలేదు అని అడిగి గట్టిగా వాళ్ళ అమ్మని అడిగి జగతిని క్షమించి జగతిని గట్టిగా పట్టుకుని తన బాధనంతా చెప్పుకోవాలని అనిపిస్తూ ఉంటుంది రిషికి. కానీ తను అలా చేయగలడా? ఇన్నాళ్ళు బాధని పక్కన పెట్టి వాళ్ళ అమ్మని క్షమించగలడా అని డౌట్స్ ఉన్నాయి. అలాగే తనని ఎంతో ప్రేమగా 20 ఏళ్ళు పెంచిన పెద్దమ్మని ఎదిరించగలడా? ప్రస్తుతానికి రిషికి ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఒక్కసారిగా రిషి తన థాట్స్‌ని పక్కన పెట్టి గట్టిగా ఊపిరి తీసుకుంటాడనమాట. ఇవన్నీ ఇంకా బ్రెయిన్‌లో అలాగ తనకి నడుస్తూ ఉంటాయి కార్‌ని డ్రైవ్ చేస్తూ ఉంటే. ఇవన్నీ పక్కన పెట్టి రిషి గట్టిగా ఊపిరి పీల్చుకుని, వదులుకుని తర్వాత పక్కనున్న వసుని చూస్తాడు. వసుని చూడగానే కొంతవరకు రిలీఫ్ వస్తుందనమాట. ఆ థాట్స్ అన్నీ పక్కకెళ్తాయి కొంచెం. ఆ తర్వాత వసు లేస్తుంది. మళ్ళీ నాన్ స్టాప్‌గా బ్యాండ్ మొదలుపెడుతుంది. ఫ్రెండ్స్ నేను వసుని ఏమనడం లేదు. కోపపడకండి నా పైన. అది నాకు రిషికి అయితే క్యూట్‌గానే అనిపిస్తుంది వసు ఎంత మాట్లాడినా. ఇంకో హాఫ్ ఎన్ అవర్‌కి ఎంగేజ్‌మెంట్ వెన్యూకి చేరుకుంటారు. అక్కడ శిరీష్, స్నేహలు వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళతో డిన్నర్ చేస్తూ కొద్దిసేపు మాట్లాడుకుంటారు. తర్వాత వాళ్ళ లగేజ్‌ని వాళ్ళ రూమ్‌కి పంపేస్తారు. వాళ్ళు ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ చేంజ్ అయ్యి రిషి అయితే ఇంకా 6 అవర్స్ నాన్ స్టాప్ డ్రైవింగ్ చేశాడు కదా! ఇంక వెంటనే బెడ్ మీద పడిపోతాడు. బెడ్‌ని చూసిన వెంటనే. తర్వాత వెంటనే నిద్ర వచ్చేస్తుంది. వసు రిషికి బ్లాంకెట్ కప్పి రిషి హెయిర్‌ని కొంచెం తన వేళ్ళతో వెనక్కి అని
గుడ్ నైట్ రిషి అని నవ్వుకుంటుంది. ఆ తర్వాత తను కూడా నిద్రపోతుంది. ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్. నాకు మాత్రం వసు డైలాగ్స్ చెప్తుంటే నాకు రిషి సార్ అనడం అలవాటయిపోయింది ఫుల్లుగాని. మీరెక్కడ పట్టేస్తారో అని చాలా జాగ్రత్తగా అసలు పేరు కూడా మెన్షన్ చేయకుండా వసు డైలాగ్స్ చెప్పుకున్నాను ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.